హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి మనకు ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే పోస్టులకి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇది ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్లో ఉంటుంది. సో ఇది మనకు అటవీ శాఖకు సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇక్కడ జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 691 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు జూలై 16th నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపు మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే పోస్ట్ వచ్చేసి 81 వచ్చేసి క్యారీడ్ ఫార్వర్డ్లో ఉన్నాయి. ఫ్రెష్ వచ్చేసి 175 వేకెన్సీ, ఓవరాల్గా 256 వేకెన్సీస్ ఉన్నాయి. సో క్యారీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే ఇదివరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్లో మిగిలిన పోస్టులు అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వకుండా వదిలేసిన పోస్టులు అయ్యి ఉండొచ్చు, లేదంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత రిజైన్ చేసినటువంటి పోస్టులు అయ్యి ఉండొచ్చు. సో ఇలా మిగిలిపోయిన పోస్టులన్నీ క్యారీ ఫార్వర్డ్ అంటారు. సో అలా ఓవరాల్గా 256 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు. సో దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్లయితే శాలరీ మీకు బేసిక్ మీద 25,220 నుంచి 80,910 రూపీస్ అయితే ఉంది. అంటే మీకు అప్రాక్సిమేట్లీ అన్ని ఎలిమెంట్స్లు కలుపుకుంటే 40,000 పైగానే ఈజీగా శాలరీ అనేది వస్తుంది స్టార్టింగ్లోనే. తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పొజిషన్కి వచ్చేసి క్యారీ ఫార్వర్డ్లో 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే 375 ఫ్రెష్ వేకెన్సీ, ఓవరాల్గా 435 అయితే ఉన్నాయి. దీంట్లో పే స్కేల్ చూసుకున్నట్టయితే 23,120 నుంచి 74,770 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు 35,000 పైగానే శాలరీ అనేది రావచ్చు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు పోస్టులకు కూడా జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. సో ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, పీజీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే ఇంటర్మీడియట్ ఉండాలి మీకు. సో దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఎఫ్బీఓ అలాగే ఏబీఓ అనే పొజిషన్ పోస్టులకు అయితే మెన్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. 84 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అనేది ఉండాలి. మీరు చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసిన 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. 79 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాల్సి ఉంటుంది. సో 5 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. 25 కిలోమీటర్స్ వచ్చేసి 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెన్కి. సో మెన్కి వచ్చేసి 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో ఉంటుంది. అలాగే ఉమెన్కి వచ్చేసి 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో ఇది మీకు దీనికి ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు, జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. సో దీంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఒకవేళ మీకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ అయితే బోనస్ మార్క్స్ వస్తాయి. ఒకవేళ బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. సో ఇలా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మెడికల్ టెస్ట్ అనేది కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో మెన్కి ఉమెన్కి మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. కనుక చూసుకున్నట్లయితే మనకు మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. దీంతోపాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 30 + 5 35 ఇయర్స్ లోపు వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి అప్లై చేసుకుంటే మీకు 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది మీకు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు 80 రూపీస్ ఉంటుంది. సో 250 + 80 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 80 రూపీస్ వచ్చేసి ఎక్సెంప్షన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు అందరికీ కూడా 80 రూపీస్ అయితే ఎక్సెంప్షన్ ఇచ్చారు. మిగతా 250 రూపీస్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ అయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతోపాటు రెండు క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది మీకు.
అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కేటగిరీ వైజ్గా. ఒక్కసారి అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ డివిజన్ వైజ్గా ఇచ్చారు, అలాగే కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మీరు క్లియర్గా చూసుకొని మీ కేటగిరీలో ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీస్ ఇవి. సో ఫ్రెష్ వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇచ్చారు. 175 అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో ఇవి కూడా మీకు డివిజన్ వైజ్గా కేటగిరీ వైజ్గా క్లియర్గా ఇచ్చారు. ఒక్కసారి అయితే చూసుకోండి, 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీస్. సో ఇవి కూడా మీకు డివిజన్ వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. సో చూసుకోండి ఒకసారి. సో ఓవరాల్గా ఇవి అయితే 375 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మీకు అయితే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు సబ్జెక్ట్స్ అయితే 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అది వచ్చేసి జనరల్ స్టడీస్ అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 75 మార్క్స్ కూడా ఉంటాయి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్స్లో ఉంటాయి మీకు క్వశ్చన్స్. ఇవి కూడా 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, అంటే ఓవరాల్గా 150 మార్క్స్ అయితే ఉంటాయి. 150 మినిట్స్ టైం కూడా ఉంటుంది. అంటే ఫర్ క్వశ్చన్స్కి ఎవ్రీ క్వశ్చన్కి మీకు 1 మినిట్ టైం అనేది ఉంటుంది. సో మంచి టైమింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా చూసి అయితే మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్ SSC స్టాండర్డ్స్లో ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్ప్రెషన్, అలాగే ఇంకా మిగతా టాపిక్స్ కూడా ఇక్కడ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే చూసుకున్న తర్వాత మీరైతే ఈ టాపిక్స్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే, సో మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మీకు ఫస్ట్ అయితే ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్, 3 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి మీరు. ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, 45 మినిట్స్ టైం ఉంటుంది, 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి మీరు. అది అయిన తర్వాత మీకు పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మినిట్స్ టైము, 100 మార్క్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత పేపర్ 2కి వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్స్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, 100 మార్క్స్, ఓవరాల్గా 200 మార్క్స్ అయితే 2 పేపర్స్కి 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అనమాట ఇది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడైతే ఇచ్చారు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని ఇక్కడ కవర్ చేశారు. సో ఇక్కడ ఉన్న టాపిక్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. జనరల్ మ్యాథమెటిక్స్. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అనే టాపిక్స్ పైన ఉంటుంది. సో మీకు 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది, 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు క్వాలిఫై అవ్వాలంటే SC ST వాళ్ళకి 30 మార్క్స్ అయితే రావాలి, BC వాళ్ళకి 35 మార్క్స్, OC వాళ్ళకి 40 మార్క్స్ అయితే రావాలి. సో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది దీంట్లో. సో దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంట్రడక్షన్స్ టు కంప్యూటర్స్, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్, తర్వాత ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్ మెయిల్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్, వరల్డ్ వైడ్ వెబ్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్. తర్వాత పార్ట్ బిలో ఆఫీస్ సూట్ అని, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, MS వర్డ్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో ఇక్కడ స్ప్రెడ్షీట్కి సంబంధించినటువంటి MS ఎక్సెల్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో ఇలా అన్ని రకాల టాపిక్స్ అయితే కవర్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు
ఇక్కడ అసెస్మెంట్ ప్యాటర్న్ అని 20% ఆఫ్ టోటల్ మార్క్స్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి క్లియర్గా చూసుకొని మీరైతే ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదువుకుంటే బెటర్. మీరు అప్లికేషన్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చదువుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అటవీ శాఖ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే చక్కటి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇదైతే. సో ఎప్పటి నుంచో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అస్సలు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకొని మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.